ఏపీలో వారందరికీ పింఛన్లు నెలకు ఒక్కొక్కరికి 4,000 ఇస్తారు. రెడీగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో కీలక మార్పులు చేసింది. అర్హులైన భార్యలకు స్వాంజ్ పెన్షన్ కింద నెలకు 4,000 ఇవ్వనుంది. ఆగస్టు 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. అయితే దివ్యాంగుల పెన్షన్లో అవకతవకలు జరిగాయని గుర్తించి ప్రభుత్వం తనిఖీలు చేస్తుంది. అనర్హులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. మరిన్ని వివరాలు తెలిసే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్వాంజ్ పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్వాంజ్ పెన్షన్లు అందించబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు 1న 10,09,155 మందికి ఒక్కొక్కరికి నెలకు 4,000 చొప్పున పంపిణీ చేస్తామన్నారు. పింఛను తీసుకుంటూ భర్త చనిపోయిన వారి భార్యలకు స్వాంజ్ కేటగిరీ కింద పింఛను ఇవ్వనుంది. స్వాంజ్ కేటగిరీలో 10,09,155 మంది కొత్తగా పింఛను డబ్బులను అందించేందుకు ప్రతి నెల 43.66 కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రాల్లో పింఛన్లు తీసుకుంటూ భర్త చనిపోతే ఆయన భార్యకు మరుసటి నెల నుంచి స్పాంజ్ కేటగిరీలో పింఛను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు మధ్య స్పాంజ్ పింఛను కోసం భర్త చనిపోయిన భార్యలు పింఛను ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. అనంతరం అర్హులైన వాళ్ళు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోనున్నారు. భర్త పింఛను ఐడి ముద్రణ ధృవపత్రం ఇవ్వడంతో వాళ్ళను అర్హుల జాబితాలో చేర్చారు. జూన్ 12 రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పింఛన్లు ఇవ్వాలనుకున్న వాయిదా పడింది. జూలై మొదటి వారంలో పింఛన్లు ఇస్తామని చెప్పినా మళ్లీ వాయిదా వేశారు. ఆగస్టు 1న స్పాంజ్ కేటగిరీలో నెలకు 4,000 డబ్బులు అందజేయనున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో భారీగా అవకతవకలు జరిగాయని, అనర్హులు 1,00,000 మందికి పైగా పింఛన్లు పొందుతున్నారని గుర్తించారట. రాష్ట్ర వ్యాప్తంగా చూసి మొత్తం 7.86 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వీరిలో కొందరు నెలకు 6,000 చొప్పున పింఛను అందుకుంటున్నారు. వీరిలో చాలా మందికి ఎలాంటి సమస్య లేకపోయినా సరే సమస్య ఉన్నట్లుగా సర్టిఫికెట్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మానసిక సమస్యలు ఉన్నాయని, వినికిడి లోపం ఉందంటూ తప్పుడు ధృవపత్రాలు పొందారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏపీ ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సంగతి తెలిసిందే. అయితే ఇలా పరీక్షల కోసం వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వం హాయిలో దివ్యాంగుల కోటాలో 6,000, 10,000, 15,000 చొప్పున పింఛన్లు పొందిన వారిలో చాలామంది అనర్హులున్నారని తేల్చారట. త్వరలోనే ఈ అనర్హుల జాబితాపై క్లారిటీ వస్తుందని, వీరికి పింఛన్లు రద్దు చేయడం ఖాయమని చర్చ జరుగుతుంది. మొత్తం ఏపీ ప్రభుత్వం అనర్హులపై వేటు తప్పదంటూనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పింఛను అందిస్తామని చెబుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.